రంగారెడ్డి జిల్లా ఖైరతాబాద్ చౌరస్తాలో సీఎం ఎంఐఎం దిష్టిబొమ్మ దహనం ధర్నా చేసిన కార్యకర్తలు గోర రక్షణ కాపాడాలి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ గోవులను కాపాడడానికి వెళ్లిన ప్రశాంత్ సింగ్ అలియా సోను సింగ్ పై ఇబ్రహీం గ్యాంగ్ కాల్పులు జరపడం అమానుషమని నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఖైరతాబాద్ చౌరస్తాపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు కాల్పులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల గో రక్షించే కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మన ఇక్కడ సోన్ సింగ్ పైన దాడి జరిగింది. అంటే ఒక గన్తో షూట్ చేయడం జరిగింది. ఇదేగాక ఇంతకుముందు 3 సంఘటనలు కార్యకర్తల పైన షూట్ చేసే సంఘటనలు వచ్చాయి. ఆయన కార్యకర్త తప్పించుకోవడం జరిగింది. తెలంగాణ లోపల గోరక్షణ చట్టం ఉంది. చట్టం ఉండగా కర్ణాటక నుంచి హైదరాబాద్కి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి గోవులు ఎద్దులు హైదరాబాద్కి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి, మరి ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ లోపం ఎవరిది? ఇక్కడ ఏదైతే వ్యవస్థ ఉందో, పట్టుకోవాల్సిన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ యొక్క పేరు చట్టం అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ అనేక మంది ముస్లిమ్స్ ఇవాళ కంటైనర్ వెనకాల వెహికల్ వెనకాల గన్ను తీసుకొని వస్తున్నారు. ఇవాళ తలవారు పట్టుకొని వస్తున్నారు. పెద్ద మాఫియా ఇవాళ వాళ్ళు వచ్చేసి హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఇబ్రాహిం పైన 5